హాయ్ గైస్, నా పేరు యశ్వంత్. మీరు చూస్తున్నారు టెక్ గై థాట్స్. ఫ్రెండ్స్, టుడేస్ టెక్ ఎపిసోడ్ 60కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ 20th May 2022, టైం 7 o'clock అయింది. ఇంకా ఈరోజు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మంచి మంచి న్యూస్ ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలని కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ న్యూస్ మనకి Xiaomiకి సంబంధించి. Xiaomi Band 7 May 24th Redmi Note 11T సిరీస్తో పాటు లాంచ్ అయిపోతుంది. Xiaomi Redmi Note 11T సిరీస్ చైనాలో May 24th లాంచ్ అవబోతుంది. దాంతోపాటే MI Band 7 కూడా Xiaomi లాంచ్ చేస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీకి సంబంధించి. రియల్మీ GT Neo 3T అనే కొత్త మొబైల్ ఇండియన్ మార్కెట్లో నెక్స్ట్ మంత్ రాబోతుంది. ఇది స్నాప్డ్రాగన్ 870 SoCతో పవర్ అయి ఉంటుంది. అంటే ఇందులో స్నాప్డ్రాగన్ 870 SoC ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి ఇండియాలో 5G నెట్వర్క్కి సంబంధించి. ఇండియాలో ఫస్ట్ 5G కాల్ జరిగిందనమాట. యూనియన్ మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ అనే ఆయన ఫస్ట్ 5G కాల్ IIT మెడ్రాస్ నుండి సక్సెస్ఫుల్గా చేసినారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీకి సంబంధించి. రియల్మీ నార్జో 50 Proలో 13 GB వరకు డైనమిక్ ర్యామ్ ఉంటుందంట. ఇది May 26th మధ్యాహ్నం 12 గంటలకి ఫస్ట్ సేల్ రాబోతుంది. అంటే ఈ ఫోన్ ఎవరైనా కొనాలనుకుంటే అప్పుడు సేల్స్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు కొనొచ్చు. ఇందులో 13 GB డైనమిక్ ర్యామ్ ఉండబోతుందంట. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీకి సంబంధించి. రియల్మీ ఒక కొత్త ప్యాడ్ అయితే లాంచ్ అయిపోతుంది. దీని పేరు రియల్మీ ప్యాడ్ X 5G అంట. దీని స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అండ్ ఇంకొక ప్రాసెసర్తో కూడా వస్తుంది. 2 వేరియంట్స్తో వస్తుంది. ఒకటి స్నాప్డ్రాగన్ 870, ఇంకొకటి స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1+ ప్రాసెసర్తో. దీని డిస్ప్లే రెజల్యూషన్ 2.5K ఉంటుంది. ఇది LCD డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 8360 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అంతేకాకుండా చైనాలో లాంచ్ అయ్యే స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1+ ఎడిషన్కి దీనికి పేరు కూడా పెట్టినారు, మాస్టర్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్ అని. దాని ఇమేజెస్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ సంబంధించి. సామ్సంగ్ గెలాక్సీ Z Flip 3, Z Fold 3 ఈ రెండు ఫోన్స్కి మాత్రమే eSIM సపోర్ట్ ఇంతవరకు ఉన్నింది. బట్ ఇప్పటి నుండి Note 20 సిరీస్కి, S21 సిరీస్కి, S22 సిరీస్కి, ఈ సిరీస్కి కూడా eSIM సపోర్ట్ ఉండబోతోందంట ఇప్పటి నుండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి. ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది యూరోప్లో ఒక పెద్ద స్పేస్ ఏజెన్సీ అనమాట. ఇది 2020లో ఒక సోలార్ ప్రోబ్ని లాంచ్ చేసింది స్పేస్లోకి. ఇది ఈ ఇయర్ 26th Marchన మెర్క్యూరీ ఆర్బిట్కి రీచ్ అయింది. మెర్క్యూరీ మన సన్కి క్లోజెస్ట్ ప్లానెట్, మనందరికీ తెలిసిందే. ఈ ఆర్బిట్ నుండి సన్ని క్లోజ్గా ఫోటో తీసి మనకు సెండ్ చేసింది. అప్రాక్సిమేట్గా 25,000 kilometers దూరం నుండి సన్ని క్యాప్చర్ చేసి మనకు సెండ్ చేసింది అనమాట. ఈ ఇమేజ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ ఇమేజ్లో పెద్ద పెద్ద ఫ్లేర్స్ ఉన్నాయి. అది చాలా బ్రైట్గా క్యాప్చర్ చేసి మనకు సెండ్ చేసింది. ఇది ఆ ఆర్బిట్ని రీచ్ అయినప్పుడు 5500 degrees Celsiusకి పైగా టెంపరేచర్ని ఫేస్ చేసింది. కానీ దానికి ఫిట్ చేసిన హీట్ షీల్డ్ దాన్ని అంత టెంపరేచర్ని నుండి కూడా కాపాడింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి ఎలాన్ మస్క్ సంబంధించి. ఎలాన్ మస్క్ అనే ఆయన రీసెంట్గా ట్విట్టర్ని కొన్నారు, అది మనందరికీ తెలిసిందే. దాని నుంచి ఒక మీమ్ బయటకు వచ్చింది. ఆ మీమ్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఎలాన్ మస్క్ టెస్లాని వదిలేసి ట్విట్టర్ని ఎక్కువ పట్టించుకుంటా అన్నట్టుగా ఆ మీమ్ చెప్తుంది. అంటే ముందు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని వదిలేసి చూడకుండా వెనకాల ట్విట్టర్ని చూస్తున్నట్లు మీరు ఆ మీమ్ని క్లియర్గా స్క్రీన్ మీద చూడొచ్చు. దీనికి రిప్లైగా ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. టెస్లా ఈజ్ ఆన్ మై మైండ్ 24/7. అంటే టెస్లా గురించి ఆయన ఎప్పుడు ఆలోచిస్తుంటారంట. అంటే కాబట్టి కింద ఇచ్చిన మీమ్ కరెక్ట్ కాదు. టు బీ క్లియర్, ఐఎమ్ స్పెండింగ్ less than 5% ఆఫ్ మై టైమ్ ఆన్ ట్విట్టర్. ఇట్ ain't రాకెట్ సైన్స్. అంటే తనకున్న టైంలో 5% కంటే తక్కువ ట్విట్టర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంట తన టైంని. అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, నేను దాని గురించి టెస్లాని పక్కన పెట్టి దాని గురించి ఆలోచించడానికి అని ట్వీట్ పెట్టారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి హానర్కి సంబంధించి. హానర్ 70 సిరీస్ లాంచ్ అయిపోతుంది. హానర్ కంపెనీ అది 3 మోడల్స్ లాంచ్ అయిపోతుంది. 3 మోడల్స్కి 3 డిఫరెంట్ SoCs ఉంటున్నాయి. హానర్ 70కి స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 1 చిప్సెట్ ఉంటుంది. హానర్ 70 Proకి డైమెన్సిటీ 8100 ఉంటుంది. అండ్ హానర్ 70 Pro Plusకి మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్తో వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి ఆఫ్లైన్ యూపీఐ పేమెంట్స్కి సంబంధించి. ఇప్పుడు మీరు ఒక యూపీఐ పేమెంట్ చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అయినా లేదా నెట్వర్క్ బిజీ అని వచ్చినా
ఆఫ్లైన్ యూపీఐ పేమెంట్ చేయొచ్చని కొత్తగా ఒక ఫీచర్ తీసుకొచ్చింది. మీరు ఒక తక్కువ నెట్వర్క్ ఉన్న ఏరియాస్తో ఉన్నా, లేదా మీ దగ్గర ఫీచర్ ఫోన్ ఉన్నా, బేసిక్ ఫోన్ ఉన్నా కూడా ఈ ఫీచర్ మీకు బాగా పనికొస్తుంది. స్టెప్స్ని, ఇన్స్ట్రక్షన్స్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫస్ట్ మీరు ఆఫ్లైన్ యూపీఐ పేమెంట్ని సెట్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు వీడియోని పాస్ చేసి చూసుకోండి, అంత టైం ఉండదు. అండ్ ఇక్కడ మీరు 2 రూల్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ రూల్ ఏంటంటే, మనం డైల్ చేస్తున్న సిమ్ నెట్వర్క్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. సెకండ్ రూల్ ఏంటంటే, మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి ₹0.50 50 పైస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారనమాట. ఈ 2 రూల్స్ గుర్తుపెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఆఫ్లైన్ యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఏంటంటే, నార్త్ అమెరికాలో 2022లో Q1లో మొబైల్ షిప్మెంట్స్ యొక్క న్యూస్ బయటకు వచ్చింది. ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్న మొబైల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫస్ట్ ప్లేస్లో యాపిల్ ఉంది 51% మార్కెట్ షేర్తో. ఇది 19.9 మిలియన్ యూనిట్స్ని షిప్ చేసింది. సెకండ్ ప్లేస్లో శాంసంగ్ ఉంది 27% మార్కెట్ షేర్తో. ఇది 10.5 మిలియన్ యూనిట్స్ షిప్ చేసింది. థర్డ్ ప్లేస్లో మోటోరోలా ఉంది. ఇది 10% మార్కెట్ షేర్ ఆక్యుపై చేసింది, 4 మిలియన్ యూనిట్స్ షిప్ చేసింది. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే iPhone 13 నుండి యాపిల్ యొక్క మార్కెట్ షేర్ 21% ఇంక్రీజ్ అయింది నార్త్ అమెరికాలో. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఏంటంటే, కెనడాలో ZTE అండ్ హువేవి ఈ 2 బ్రాండ్స్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసింది. ఈ డెసిషన్ తీసుకోవడానికి కెనడా 3 ఇయర్స్ వర్క్ చేసింది. 3 ఇయర్స్ తర్వాత ఈ డెసిషన్ తీసుకునింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్కి సంబంధించి. యాపిల్ స్పెషల్ ప్రాజెక్ట్ టీమ్ VR హెడ్సెట్కి సంబంధించి, వర్చువల్ రియాలిటీ హెడ్సెట్కి సంబంధించి యాపిల్ బోర్డ్కి ఒక ప్రెజెంటేషన్ డెమో అయితే ఇచ్చింది. ఇది చాలా రోజులు ఎన్నో డెమోస్ ఇచ్చినాయి, కానీ ఈ డెమో సక్సెస్ఫుల్ అవ్వచ్చు. అంతేకాకుండా WWDCలో దీని గురించి యాపిల్ ఏమన్నా చెప్పచ్చు. బట్ ఇవి లీక్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా చెప్తుందని చెప్పలేము. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి వాట్సాప్కి సంబంధించి. వాట్సాప్ కొత్త ఫీచర్స్ని తీసుకురాబోతుంది. ఇది అడ్మిన్స్కి రిలేటెడ్గా, అడ్మిన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ తీసుకొచ్చిన ఫీచర్స్ కొన్ని. దీంట్లో ఫస్ట్ ఫీచర్ చూసుకుంటే, మనం ఒక గ్రూప్లో నుండి ఎగ్జిట్ అయినప్పుడు అందరికీ నోటిఫికేషన్ పోతుంది కదా ప్రస్తుతానికి. కానీ అలా కాకుండా మనకి అండ్ గ్రూప్ అడ్మిన్కి తప్ప ఇంకెవరికి తెలియదు. గ్రూప్లో పార్టిసిపెంట్స్కి నోటిఫికేషన్స్ పోవంట మనం గ్రూప్ నుండి ఎగ్జిట్ అయితే. అండ్ ఇంకొకటి ఏమంటే, ఒక గ్రూప్ అడ్మిన్ గ్రూప్లో వచ్చే ఏ మెసేజ్నైనా డిలీట్ ఫర్ ఎవ్రీవన్ చేయొచ్చు. అంటే మనం పెట్టిన మెసేజెస్ని కాకుండా ఎవరు పెట్టిన మెసేజెస్ అయినా అందరికీ డిలీట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే, వాట్సాప్లో 2 GB వరకు ఫైల్స్ సెండ్ చేయొచ్చు అంట. ఇది ఒక కొత్తగా రాబోతున్న ఫీచర్. అండ్ అంతేకాకుండా గ్రూప్ కాల్లో 32 పీపుల్ జాయిన్ అవ్వచ్చు. అండ్ ఒక గ్రూప్లో ప్రస్తుతానికి 256 మెంబర్స్ మ్యాక్సిమం లిమిట్, కానీ దీన్ని 512 మెంబర్స్కి ఇంక్రీజ్ చేస్తుందంట. ఈ ఫీచర్స్ అన్నీ తొందరలో రాబోతున్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి ఏంటంటే, చైనాలో 54th యాపిల్ స్టోర్ లాంచ్ అవబోతుంది వుహాన్ అనే ప్లేస్లో. ఇది రేపు 9:30 AM నుండి కస్టమర్స్ని యాపిల్ స్టోర్ వెల్కమ్ చేస్తుందంట. రేపే లాంచ్ అవబోతుంది ఈ స్టోర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి బయానిక్ రీడింగ్కి సంబంధించి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, బయానిక్ రీడింగ్ లేకుండా బయానిక్ రీడింగ్ ఇంక్లూడ్ చేసి 2 డిఫరెంట్ టెక్స్ట్ అనమాట. ఒకటే టెక్స్టే ఇందులో బయానిక్ రీడింగ్ ఉందన్నమాట. అండ్ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, మన రీడింగ్ స్పీడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఏముండదు, ఒక వర్డ్లో స్టార్టింగ్లో ఉన్న 3-4 లెటర్స్ హైలైట్ అయి ఉంటాయి. సో మన బ్రెయిన్ వర్డ్ మొత్తాన్ని జడ్జ్ చేసి రీడింగ్ స్పీడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్కి సంబంధించి. శాంసంగ్ గెలాక్సీ Z Flip 4V Geekbench స్కోర్స్ అయితే బయటకు వచ్చినాయి. మీరు ఆ స్కోర్స్ని స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1+ SoCతో బయటకు వచ్చిన స్కోర్. సింగిల్ కోర్ స్కోర్ చూసుకుంటే 1283 ఉంది. అండ్ మల్టీ కోర్ స్కోర్ అయితే 3800 ఉంది. ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ న్యూస్ మనకి OnePlusకి సంబంధించి. OnePlus Nord 2T మొబైల్ స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది 6.43 ఇంచ్ ఫుల్ HD+ 90Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీని ప్రాసెసర్ MediaTek Dimensity 1300 ప్రాసెసర్తో వస్తుంది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనికి ట్రిపుల్ రేర్ కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఆక్సిజన్ OS 12.1తో వస్తుంది. 8 GB ర్యామ్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మొబైల్ €399తో లాంచ్ అవుతుంది.
అండ్ 12 GB ర్యామ్ 256 GB వేరియంట్ €499తో లాంచ్ అవుతుంది. ఇది గైస్ ఈరోజు టుడేస్ టెక్ ఎపిసోడ్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. రేపటి వీడియోలో కలుద్దాం.